గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. శ్రీ చైతన్య తిరుపతి డిఎస్సి ఆన్లైన్. మా ప్రత్యేకత తిరుపతిలో ఆఫ్లైన్ స్కూల్ అసిస్టెంట్ ప్రారంభిస్తున్నాము విజయదశమికి. మీరు ఎవరైనా కానీ ఆసక్తి ఉంటే మా ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మనవి. మా ఫోన్ నెంబర్ 9160129509. ఏంటమ్మా? 9160129509. లాంగ్ టర్మ్ బ్యాచ్ అమ్మా. మా ప్రత్యేకత ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడును, ప్లస్ కంటెంట్ ప్రత్యేకంగా చెప్పబడును. అధ్యాపకులే డైరెక్టర్లమ్మా, అధ్యాపకులే డైరెక్టర్లంతా కలిసి ఒక యాప్ను లాంచ్ చేశాము. ఈ యాప్ పేరు వచ్చేసి శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి. ప్లస్ మీరు రాలేని పరిస్థితుల్లో మా ఆన్లైన్ ద్వారా మీరు క్లాసులు వినొచ్చు. లేదు సార్ మేము ఆఫ్లైన్ వచ్చేసి మేము మీ దగ్గర తీసుకుంటామంటే డైరెక్ట్గా తిరుపతికి వచ్చేసి మాకు హాస్టల్ హౌస్ ఇస్తామమ్మా. మీకు కూడా తిరుపతికి వచ్చేసి లాంగ్ టర్మ్ బ్యాచ్ను మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్రస్తుతం మనము 9వ తరగతి భారతదేశం పరిమాణం మరియు ఉనికి అనే చాప్టర్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏ చాప్టరు? భారతదేశ పరిమాణం, భారతదేశ పరిమాణం మరియు ఉనికి అంటే భారతదేశ పరిమాణం మరియు భారతదేశ పరిమాణం అంటున్నాము అంటే భారతదేశము పరిమాణం ఎంత విస్తరించింది మరియు ఉనికి ఎక్కడ విస్తరించింది. పరిమాణం ఎంత విస్తరించింది, అది ఎక్కడ ఉనికి విస్తరించింది అనే ప్రస్తావన పాఠ్యపుస్తకం నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాం. జనరల్గా భారతదేశ పరిమాణం అన్నాం. ఏంటి? భారతదేశ పరిమాణం. మరియు భారతదేశ పరిమాణం మనం తీసుకుంటే ప్రపంచంలో భారతదేశ పరిమాణం ఏంటి? ప్రపంచంలో భారతదేశ పరిమాణం మనం మాట్లాడుతున్నాం. మరియు భూమి ఏ ఆకారంలో ఉన్నది? గోళాకారంలో ఉన్నది, లేదా గుండ్రంగా ఉన్నది, లేదా జియోయిడ్ షేప్. 6వ తరగతి టెక్స్ట్ బుక్లో భూమి ఏ ఆకారంలో ఉన్నదని ప్రస్తావన తీసుకుంటే జియోయిడ్ ఆకారంలో ఉన్నది. జియోయిడ్ అంటే ఏంటి? భూమధ్య రేఖ వద్ద ఉబ్బెత్తుగా, ధ్రువాల వద్ద సమతలంగా ఉన్న ప్రదేశాన్ని జియోయిడ్ అంటారు. అదేవిధంగా మరియు భారతదేశ పరిమాణం అంటున్నాం. మరి భారతదేశ పరిమాణం అంటే ఏంటి? భూమి ఉపరితలంపై భారతదేశ పరిమాణం ఎక్కడ విస్తరించింది అనగా భూమిని 2 భాగాలుగా అక్షాంశాల ద్వారా విభజన చేశాము. అక్షాంశాల ద్వారా భూమిని 2 భాగాలుగా విభజించాం. భూమి మధ్యలో ఒక ఊహారేఖను గీచాం. భూమి మధ్యలో ఒక ఊహారేఖను గీయడం వల్ల ఈ ఊహారేఖలను, భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. ఏమంటారమ్మా? అక్షాంశాలు. భూమి మధ్యలో గీచిన ఊహారేఖ అక్షాంశమును 0 డిగ్రీస్ అని పేరిచ్చి దీనికి ఒక పేరు ఇస్తున్నాం. ఏమని? భూమి మధ్యలో ఉంది కాబట్టి భూమధ్య రేఖ. మరియు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్న ప్రాంతం ఉత్తర అర్ధగోళం అంటే నార్త్ హెమిస్ఫియర్. భూమధ్య రేఖకు దక్షిణ దిశలో ఉన్న ప్రాంతం సౌత్ హెమిస్ఫియర్, దక్షిణ అర్ధగోళం. మరియు ఉత్తర అర్ధగోళం ఒకటి, దక్షిణ అర్ధగోళం ఒకటి. దేనిని ఆధారంగా విభజన చేశాము? అక్షాంశాలను ఆధారంగా విభజన చేశాము. భూమి మధ్యలో గీచిన అక్షాంశం పేరేంటి? భూమధ్య రేఖ. ఏంటి? భూమధ్య రేఖ. అలా ఉత్తరార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు గీచాము? ఇలా ఉత్తరార్ధగోళంలో మేజర్గా అలా 90 అక్షాంశాలు గీచామమ్మా. ఏ గోళంలో? ఉత్తరార్ధగోళంలో. మరి అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఇలా అడ్డంగా ఎన్ని అక్షాంశాలు గీచాము? 90 అక్షాంశాలు గీచాము. ఇట్లా అడ్డంగా 90 అక్షాంశాలు దక్షిణార్ధగోళంలో.
ఇలా గీచిన తర్వాత మరి ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90, 90 90 180. ఇక్కడ 0 డిగ్రీ, 0 డిగ్రీకి వాల్యూ లేదు. కానీ భూమధ్య రేఖతో కలిపి అక్షాంశాల సంఖ్య అంటే 181. అక్షాంశాల సంఖ్య 180. ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90. మరియు ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇక్కడ 9వ తరగతి పాఠ్యాంశంలో భారతదేశ పరిమాణం అన్నాడు. అంటే భారతదేశ పరిమాణం ఉత్తరార్ధగోళంలో ఉన్నదా దక్షిణార్ధగోళంలో ఉన్నదా అర్థం చేసుకోవాలి. అంటే పరిమాణం అంటే అది అర్థం. మరి భారతదేశం ఏ గోళంలో ఉన్నదంటే ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఏ గోళంలో ఉన్నదమ్మా? ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఎవరు? భారతదేశం. మరి భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉండడం వల్ల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నదా దక్షిణాక్షాంశాల మధ్య ఉన్నదా? ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఎందుకు? అది ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉన్న అక్షాంశాలన్నీ ఉత్తర అక్షాంశాలు. ఎన్ని ఉన్నాయి ఉత్తర అక్షాంశాలు? 90 ఉత్తర అక్షాంశాలు ఉన్నాయి. మరి దక్షిణార్ధగోళంలో 90 దక్షిణ అక్షాంశాలు ఉన్నాయి. మరియు మనం దక్షిణ అక్షాంశంలో లేము, దక్షిణార్ధగోళంలో లేము. మనం ఎక్కడున్నాము? ఉత్తర అర్ధగోళంలో ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాము. ఉత్తర అక్షాంశాలు ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. 90 మన దేశంలో ఉన్నాయా? లేవు. 90 మన దేశంలో లేవు. అంటే పరిమాణం ఎక్కడ? ఉత్తరార్ధగోళంలో మన భారతదేశం పరిమాణం ఉన్నది. మరియు ఉనికి, ఉనికి అంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ అక్షాంశాల మధ్య ఉన్నావు. మరియు మనం భారతదేశం ఉత్తర అక్షాంశాల మధ్య అని చెప్పేసి ఇప్పుడే ప్రస్తావన తీసుకున్నాం కాబట్టి భారతదేశం 8 డిగ్రీల 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. ఎవరు? భారతదేశం. క్వశ్చన్: భారతదేశం ఏ గోళంలో ఉన్నది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. ఏ అక్షాంశాల మధ్య ఉన్నది? ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఏ అక్షాంశాల మధ్య ఉన్నది? 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. అంటే 8 అక్షాంశం తర్వాత 9, 10, 11, 12 అలా వెళ్తూ లాస్ట్ ఎన్ని అక్షాంశాల వరకు ఉన్నది? 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తర అక్షాంశాల వరకు ఉన్నది. అంటే మన దేశంలో ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నవి? క్వశ్చన్ చూడండి. మన దేశంలో ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి అంటే 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి 37 డిగ్రీల 6 మినిట్స్ మధ్య ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయంటే 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నవి. ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయమ్మా? 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నవి. దీన్నే ఉనికి అంటామమ్మా. దీన్ని ఏమంటున్నాము? ఉనికి. ఎన్ని అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి? 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా భూమిని మళ్ళీ 2 అర్ధగోళాలుగా విభజన చేస్తున్నాము. దేని ఆధారంగా? రేఖాంశాల ఆధారంగా. దేని ఆధారంగా? రేఖాంశాల ఆధారంగా. అలా భూమిని మరలా 2 అర్ధగోళాలుగా డివైడ్ చేస్తున్నాము. భూమికి నిట్ట నిలువుగా గీచిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. భూమికి నిట్ట నిలువుగా గీచిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. మరియు ఈ రేఖాంశాల గురించి, ఈ అక్షాంశాల గురించి పూర్తిగా సమగ్రమైన సమాచారాన్ని మనం సౌర కుటుంబంలో 6వ తరగతిలో తెలుసుకుందాం. ఇక్కడ 9వ తరగతి కాబట్టి జస్ట్ పరిమాణం ఉనికి కావాలి కాబట్టి మనం వివరణ తీసుకున్నాం. భూమిని మళ్ళీ 2 అర్ధగోళాలుగా విభజన చేశాము. దేనిని ఆధారంగా? రేఖాంశాల ఆధారంగా. మరియు లేదా ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి గీచిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. అలా భూమి మధ్యలో నిట్ట నిలువుగా గీచిన రేఖాంశానికి 0 డిగ్రీస్ అని చెప్పి దీనికి ఒక పేరు ఇస్తున్నాం. ఏ పేరు? గ్రీనిచ్ రేఖాంశము. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటున్నాము? గ్రీనిచ్ రేఖాంశము. గ్రీనిచ్ రేఖాంశము. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పునున్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అంటాము. అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్. మరియు గ్రీనిచ్ రేఖాంశానికి పడమరున్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళం అంటాము. దీన్ని వెస్ట్రన్ హెమిస్ఫియర్. అంటే
నాన్న ఇది తూర్పు అర్ధగోళం, ఇది పశ్చిమ అర్ధగోళం. తూర్పు అర్ధగోళంలో ఇలా నిట్ట నిలువుగా ఎన్ని రేఖాంశాలు గీచామంటే 180 రేఖాంశాలు గీచాము. ఏ గోళంలో? తూర్పు అర్ధగోళంలో. మరి తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు గీస్తే పశ్చిమ అర్ధగోళంలో గీయాలి కదా, ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా గీయాల. పశ్చిమ అర్ధగోళంలో మళ్ళీ ఎన్ని రేఖాంశాలు గీచాము? 180 రేఖాంశాలు గీచాము. అనగా తూర్పు గోళంలో గీచిన 180 రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు, పశ్చిమ గోళంలో గీచిన 180 రేఖాంశాలు పశ్చిమ రేఖాంశాలు. మరియు ఇవన్నీ తూర్పు రేఖాంశాలు, ఇవన్నీ పశ్చిమ రేఖాంశాలు. మనము ఇక్కడ మ్యాప్ను చూస్తే తూర్పు అర్ధగోళంలో ఉండడానికి అవకాశం ఉందా, పశ్చిమ అర్ధగోళంలో ఉండడానికి అవకాశం ఉందా? మీకు తెలుసు, ఎస్, మీరు చెప్పేస్తారండి ఖచ్చితంగా తూర్పు అర్ధగోళంలో ఉన్నాం సార్ అని మీకు ఆలోచన వస్తుంది. వెంటనే భారతదేశము తూర్పు అర్ధగోళంలో ఉన్నది. ఏ అర్ధగోళంలో ఉన్నది? తూర్పు అర్ధగోళంలో ఉన్నది. తూర్పు అర్ధగోళానికి మరొక పేరు మీకు తెలుసు, పూర్వ అర్ధగోళం అని కూడా అని చెప్పేసి మీరు పాత పుస్తకాల్లో చదివింటారు. మరియు ఈ పూర్వ అర్ధగోళం లేదా తూర్పు అర్ధగోళంలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 180 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 180 రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు అనొచ్చా, పశ్చిమ రేఖాంశాలు అనొచ్చా? సార్ మీకు చెప్పారు కదా ఇప్పుడే, తూర్పు అర్ధగోళంలో ఉంది కాబట్టి తూర్పు రేఖాంశాలని కూడా అంటారని చెప్పేసి మీకు తెలిసిన విషయమే. అలా తూర్పు రేఖాంశాలు 180. తూర్పు రేఖాంశాలన్నీ 180 మన దేశంలో ఉన్నాయా? లేవు, మన అంత విస్తీర్ణం కాదు కదా. అందువల్ల మన భూభాగం ఆధారంగా మనకు కొన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. ఏ రేఖాంశం ప్రారంభమయ్యి ఏ రేఖాంశం ఎండ్ అవుతున్నది అంటే భారతదేశము 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య కలదు. ఎవరు? భారతదేశం. ఇక్కడ ఎన్ని రేఖాంశాల మధ్య ఉన్నది? 68 డిగ్రీల 7 అంటే మధ్యలో ఉండేది 0 తర్వాత 1 2 3 4 5 6 7 అలా ముందుకెళ్తూ ఉంటది. ఈ లాస్ట్ తూర్పు చివరన 180 ఉంటుంది. అందులో మనది ఎక్కడ ప్రారంభమవుతున్నది? 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. ఓకే, భారతదేశము 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. అంటే 68 వద్ద ప్రారంభమవుతున్నది, 97 వద్ద ఎండ్ అవుతున్నది. ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి? ఎక్కడ? భారతదేశంలో 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. చూడండి అమ్మా, అక్షాంశాలు ఎన్ని ఇమిడి ఉన్నాయి? 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి. రేఖాంశాలు ఎన్ని ఇమిడి ఉన్నాయి? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. 68 స్టార్ట్ అవుతున్నది, 97 ఎండ్ అవుతున్నది. కాబట్టి ఆ మధ్యలో 68 69 70 71 అలా 90 96 97 వరకు ఉన్నది. కాబట్టి ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి భారతదేశంలో? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నవి. ఎన్ని రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి నాన్న? 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. అలా 30 అక్షాంశాలు ఇమిడి ఉన్నాయి, 30 రేఖాంశాలు ఇమిడి ఉన్నాయి. అదే విధంగా అక్షాంశాలు అడ్డంగా గీచినటివి అక్షాంశాలు, నిలువుగా గీచినవి ఏంటి? రేఖాంశాలు. అలా 30 అక్షాంశాలు ఉన్నవి, 30 రేఖాంశాలు ఉన్నవి. అదేవిధంగా భారతదేశము తూర్పు పడమర మధ్య పొడవు భారతదేశము తూర్పు పడమర మధ్య పొడవు 2933 కిలోమీటర్లు. భారతదేశము తూర్పు పడమర మధ్య పొడవు వచ్చేసి 2933 కిలోమీటర్లు. అదేవిధంగా భారతదేశము ఉత్తరము దక్షిణం మధ్య పొడవు, భారతదేశము ఉత్తరము దక్షిణము మధ్య పొడవు 3214 కిలోమీటర్లు. తూర్పు పడమరతో పోలిస్తే ఉత్తరము దక్షిణము వెడల్పు ఎక్కువగా ఉన్నది. అంటే తూర్పు పడమర 2933 కిలోమీటర్లు అయితే ఉత్తరము దక్షిణ పొడవు ఎక్కువగా ఉన్నది. ఎన్ని కిలోమీటర్లు ఉన్నది? 3214 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం తదుపరి ఇక్కడ క్లాస్లో ముందుకెళ్తుంటే మరి ఎగ్జామ్ ఏమంటున్నాడు? ఏ అక్షాంశాల మధ్య ఉన్నది భారతదేశం?
8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల 6 మినిట్స్ ఉత్తరాక్షాంశాల మధ్య ఉన్నది. ఎస్. ఏ రేఖాంశాల మధ్య ఉంది భారతదేశం? 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఉన్నది. ప్రపంచంలో భారతదేశంకు ఒక విశిష్టత ఉన్నది. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రముఖమైన చరిత్ర కలదు. ఎవరికి? భారతదేశానికి. మరియు 5 శతాబ్దాలలో భారతదేశం ఆర్థికంగా ముందు ఉన్నది, సామాజిక రంగంలో ముందు ఉన్నది. ఆర్థికం అంటే ఏంటి? మనీ. అభివృద్ధిలో ఆర్థిక రంగంలో ముందు ఉన్నది, ప్లస్ సామాజిక రంగంలో కూడా ముందు ఉన్నది. అదేవిధంగా మన దేశంలో వ్యవసాయం పరంగా, పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా ప్రపంచంలో భారతదేశం ముందంజలో ఉన్నది. ఎట్లో? వ్యవసాయం పరంగా, పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా ప్రపంచంలో భారతదేశం ముందంజలో ఉన్నది. ఎస్. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనం తీసుకుంటే మరియు భారతదేశం ప్రస్తావన తీసుకుంటున్నాము. ఏదన్నా భారతదేశం ప్రస్తావన తీసుకుంటున్నాం. మరియు భారతదేశం ప్రస్తావన తీసుకున్న సందర్భంలో ఇక్కడ ఏంటి? భారతదేశానికి బౌండరీస్ మాట్లాడుతున్నాం. మరియు భారతదేశానికి బౌండరీస్ మాట్లాడుతున్నాం. చూడండి అమ్మా. ఎస్. ఓకే. మరియు ఏంటి విశేషాలు? భారతదేశానికి తూర్పున సరిహద్దు బంగాళాఖాతం. భారతదేశం తూర్పున సరిహద్దు బంగాళాఖాతం. మరియు భారతదేశానికి పడమర సరిహద్దు అరేబియా సముద్రము. భారతదేశానికి దక్షిణ సరిహద్దు హిందూ మహాసముద్రము. అదేవిధంగా భారతదేశానికి ఉత్తర సరిహద్దు హిమాలయాలు. ఈ హిమాలయాలు ఉత్తరాన వాయువు నుంచి మరియు ఆగ్నేయం వరకు ఉత్తరాన విస్తరించినాయమ్మా. ఏంటివి? హిమాలయాలు. ఏ దేశానికి? భారతదేశానికి. ఏ దిశలో? ఉత్తర దిశలోని హిమాలయాలను తరుణ ముడత పర్వతాలంటారు. ఏటిని? హిమాలయాలు. ఏంటి తరుణ ముడత పర్వతాలు? తరుణం అంటే కొత్తదనం, ముడతం అంటే పౌల్స్, ముడుతులుగా ఏర్పడినవి. అలాంటి పర్వతాలని తరుణ ముడత పర్వతాలు అంటారు. మనకు ఇంకా స్వచ్ఛంగా మీకు తెలుసుకోవాలంటే తరుణ ముడత పర్వతాలు అంటే నవీన ముడత పర్వతాలు, నవీనం అంటే కొత్తదనం ముడత పర్వతాలు. అలా భారతదేశానికి ఉత్తరాన ఉన్న సరిహద్దు వచ్చేసి తరుణ ముడత పర్వతాలు. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనం మాట్లాడితే ఈ భారతదేశానికి భారతదేశం తూర్పు సరిహద్దు అంటే బంగాళాఖాతంలో ఆగ్నేయం దిశలో అండమాన్ నికోబార్ దీవులు కలవు. ఏ దిశలో? భారతదేశానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు కలవు. అదేవిధంగా మరియు భారతదేశానికి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు కలవు. క్వశ్చన్ చూడండి అమ్మా, ఏ విధంగానే ప్రేమ చేయొచ్చునన్నా. భారతదేశానికి నైరుతి దిశలో ఉన్న దీవులు ఏంటివి? లక్షద్వీపులు. భారతదేశానికి ఆగ్నేయ దిశలోని దీవులు ఏంటివి? అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా భారతదేశానికి దక్షిణ దిశలో దీపం గల దేశాలు కలవు. భారతదేశానికి దక్షిణ దిశలో దీపం గల దేశాలు. దీపం అంటే ఏంటి? అన్ని వైపుల నీరుండి.
మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీపం అంటాం. అలాంటి దీపం గల దేశాలు ఉన్నాయి. ఏ దేశానికి? భారతదేశానికి. ఏ దిశలో? దక్షిణ దిశలో. అదేవిధంగా భారతదేశానికి దక్షిణ దిశలో దీపం గల దేశం ఏదంటే శ్రీలంక. ఏంటమ్మా? శ్రీలంక. ఈ శ్రీలంక అనేది దీపం గల దేశము. అదేవిధంగా మరి భారతదేశానికి దక్షిణ దిశలో మరొక దీపం గల దేశం ఉంది, మాల్దీవులు. ఏంటి? మాల్దీవులు. ఈ మాల్దీవులు కూడా దీపం గల దేశము. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి ప్రపంచంలో మన భారతదేశానికి విశిష్టత స్థానము ఉన్నది. ఏంటమ్మా విశిష్ట స్థానత? బౌద్ధ మతం మన దేశంలో జన్మించింది, జైన మతం మన దేశంలో జన్మించింది. బౌద్ధ మతం జన్మించింది, జైన మతం జన్మించింది. అదేవిధంగా మన దేశంలో పంచతంత్రం, సంఖ్యామానం, దశాంశ పద్ధతి, ఉపనిషత్తులు, రామాయణం ఇవన్నీ మన దేశంలో పుట్టుక జరిగితే మన దేశాల నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఏంటంటివి? సంఖ్యామానం అనే వ్యవస్థ, దశాంశ పద్ధతి అనే వ్యవస్థ, మరియు పంచతంత్రం కథలు, రామాయణం లాంటివి మన దేశంలో జన్మించి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఓకే. అదేవిధంగా మన దేశంతో వ్యాపార సంబంధాలు అనేక దేశాలు కొనసాగడం వల్ల మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, జిలుగు అనే సన్నని వస్త్రాలు ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఏంటివి? సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసీస్. ఈ సుగంధ ద్రవ్యాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు వ్యాపార రంగంలో అగ్రస్థానం పొందామమ్మా. ఏటిలో? సుగంధ ద్రవ్యాలు. అదేవిధంగా జిలుగు అనే సన్నని దారం గల వస్త్రాలు, జిలుగు వస్త్రాలు అంటాం. వీటిని జిలుగు వస్త్రాలు అంటే సన్నని దారం గల వస్త్రాలు మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవి. ఇతర దేశాల నుంచి ఇది మన బిట్టొచ్చింది టెట్కు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి. ఇవన్నీ ఏంటివి? మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినవి, ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి. తీసుకుంటే గ్రీక్ శిల్పకళ. ఏంటి? గ్రీక్ శిల్పకళ మినారెట్. గ్రీకు శిల్పకళ అనేది మినారెట్ అనేది మన భారతదేశంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది మినారెట్. మరియు అదేవిధంగా మినారెట్తో పాటు గ్రీక్ శిల్పకళ మరొకటి ఏంటంటే గుమ్మటం. గుమ్మటం అనేది మనం ఎక్కడ చూస్తాము? మేజర్గా టెంపుల్స్లో చూస్తాం గుమ్మటం. ఈ గుమ్మటం అనేది గ్రీక్ శిల్పకళ. ఇది మన దేశానికి వలస వచ్చినాయి. మినారెట్ అనేది అక్కడక్కడ మసీదుల్లో చూస్తాం. అలాంటి మినారెట్ అనే శిల్పకళ, గుమ్మటం అనే శిల్పకళ ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి. మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళినవేంటివి? ఇంతకుముందే చెప్పాం కదమ్మా. ఎస్ చెప్పాము, మళ్ళీ అవసరం లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు వచ్చు. ఇలా మన దేశం నుంచి ఇతర దేశాలకు వలస వచ్చినవి మరియు ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినవి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ప్రస్తావన ఉన్నది. అదేవిధంగా మరియు నెక్స్ట్ తదుపరి మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రపంచంలో భారతదేశం ఏ అక్షాంశాల మధ్య చెప్పాను? ఉత్తర అక్షాంశాల మధ్య చెప్పాను. ప్రపంచంలో భారతదేశం ఏ రేఖాంశాల మధ్య చెప్పాను? తూర్పు రేఖాంశాల మధ్య చెప్పాను. మరియు అక్షాంశాల పరంగా ఏ గోళం? ఉత్తర అర్ధగోళం. మీకు తెలుసు, ప్రపంచంలో భారతదేశం అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది? ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఎవరు? భారతదేశం. ప్రపంచంలో రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది? తూర్పు గోళంలో ఉన్నది. ఏ గోళంలో ఉన్నది?
తూర్పు గోళంలో ఉన్నది. అందువల్ల భారతదేశ విస్తీర్ణం స్థానము భారతదేశ విస్తీర్ణం స్థానం వచ్చేసి 32,87,263 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం ఎంతమ్మా? 32,87,263 చదరపు కిలోమీటర్లు. అలా విస్తీర్ణం శాతం తీసుకుంటే 2.4%. ప్రపంచంలో విస్తీర్ణం శాతం వస్తే 2.4%. విస్తీర్ణం స్థానము భారతదేశం విస్తీర్ణం స్థానము 7వ స్థానము. ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం వచ్చేసి 7వ స్థానము. అంటే ప్రపంచంలో విస్తీర్ణంలో 7వ స్థానం అయితే ప్రథమ స్థానం గురించి చర్చిద్దాం. ఏనన్నా ప్రథమ స్థానం గురించి చర్చిద్దాం. మరియు విస్తీర్ణ శాతం ఎంత ఉంటున్నాము? 2.4%. విస్తీర్ణం ఎంత ఉంటున్నాము? 32,87,263 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా దీన్ని మన షార్ట్ కట్లో రాసుకుంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో ఎన్నో స్థానం? భారతదేశము 7వ స్థానం. మరి విస్తీర్ణంలో 7వ స్థానం అయితే ప్రపంచంలో విస్తీర్ణంలో ప్రథమ స్థానం రష్యా. మరియు రష్యా విస్తీర్ణము ఏమన్నా ప్రపంచంలో విస్తీర్ణంలో ప్రథమ స్థానం ఎవరు? రష్యా విస్తీర్ణము 17.09 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఎవరు? రష్యా. ప్రపంచంలో విస్తీర్ణంలో 2వ స్థానం కెనడా. ఏంటి? కెనడా ఎక్కడ? ఉత్తర అమెరికాలో ఉంది. రష్యా ఎక్కడ ఉంది? ఆసియా ఉంది, ఐరోపా 2 ప్రాంతాల్లో ఉంది. కెనడా వచ్చే విస్తీర్ణం వచ్చేసి 9.98 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 9.98 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఏ దేశము? కెనడా. విస్తీర్ణంలో 3వ స్థానము అమెరికా. USA యూనియన్ స్టేట్స్ అమెరికా. మరియు అమెరికా విస్తీర్ణంలో 9.83 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా విస్తీర్ణంలో 4వ స్థానం చైనా. చైనా వచ్చేసి 9.60 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 9.60 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా విస్తీర్ణంలో 5వ స్థానం బ్రెజిల్. ఈ బ్రెజిల్ విస్తీర్ణం వచ్చేసి 8.51 చదరపు కిలోమీటర్లు. 8.51 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో 6వ స్థానం ఆస్ట్రేలియా. వచ్చేసి ఆస్ట్రేలియా 7.69 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 7.69 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా విస్తీర్ణంలో 7వ స్థానం ఎవరు? భారతదేశం. విస్తీర్ణంలో భారతదేశం స్థానం 7వ స్థానం. 7వ స్థానం అంటున్నాం. ఎంత విస్తరణ? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణంలో ఎన్నో స్థానం? 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లతో 7వ స్థానం ఆక్రమించినది. అతిపెద్ద దేశం రష్యా. సెకండ్ ప్లేస్ కెనడా. 3వ ప్లేస్ అమెరికా. 4వ ప్లేస్ చైనా. 5వ ప్లేస్ బ్రెజిల్. 6వ ప్లేస్ ఆస్ట్రేలియా. 7వ ప్లేస్ ఇండియా. ఈ విధంగా ఉంది. అతి పెద్ద దేశం చెప్పారు కదా సార్ మీరు, అతి చిన్న దేశం చెప్పండి సార్. ఆలోచన ప్రపంచంలో అతి చిన్న వాటికన్ సిటీ అని టెస్ట్ లేదమ్మా. ఇది మీరు అడుగుతారు కాబట్టి ఒక సందర్భంలో అలా చెప్పాను, అంతేగాని అతి చిన్న దేశం ఏంటి ప్రపంచంలో? వాటికన్ సిటీ. ఈ విధంగా ప్రపంచంలో భారతదేశం ఈ విధంగా విస్తరణతో విస్తరించి ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా తదుపరి భూభాగం సరిహద్దు. భారతదేశం
భారతదేశం భూభాగం సరిహద్దు, దీన్ని అంతర్జాతీయ సరిహద్దు అంటాము. ఏమంటామమ్మా? అంతర్జాతీయ సరిహద్దు అంటాం. ఏ దేశానికి? భారతదేశానికి. మరియు భారతదేశం అంతర్జాతీయ సరిహద్దు అంటున్నాం. మరియు భారతదేశం అంతర్జాతీయ సరిహద్దు మనం మాట్లాడుతున్నాము. మరియు ఏంటి అంతర్జాతీయ సరిహద్దు? 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలదు. ఎన్ని దేశాలతో? 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలదు. ఎవరికి? భారతదేశానికి. ఆ 7 దేశాలు అంతర్జాతీయ సరిహద్దు వచ్చేసి 15,200 కిలోమీటర్లు. 15,200 కిలోమీటర్లు. ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలదు మన దేశానికి? 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలదు. 7 దేశాలు అంతర్జాతీయ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు? 15,200 కిలోమీటర్లు. ఈ 15,200 కిలోమీటర్లు కలిగిన దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయో తెలుసుకోండి అని మనకు 9వ తరగతి పాఠ్యాంశంలో రాయబడినది. అంటే ఆ దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయో తెలుసుకోండి అన్నాడు. ఆ బుక్లో రాయలేదు, తెలుసుకోండి అన్నాడు. అంటే మనం తెలుసుకోవడానికి అవకాశం. ఎన్ని దేశాలు ఉన్నాయి? 7 దేశాలు. ఒక్కసారి మ్యాప్ కొద్దాము. ఇక్కడ భారతదేశానికి వాయువ్యంలో పాకిస్తాన్ సరిహద్దు ఉన్నది. అదే భారతదేశానికి ఉత్తరానికి వాయు మధ్య ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం సరిహద్దు. ఆఫ్ఘనిస్తాన్. అదే విధంగా భారతదేశానికి ఉత్తరాన సరిహద్దు వచ్చేసి చైనా. భారతదేశానికి ఉత్తరాన సరిహద్దు చైనా. అదే విధంగా భారతదేశానికి మరొక ప్రాంతం చైనాకు కింది భాగంలో, భారతదేశం పై భాగంలో నేపాల్ సరిహద్దు కలదు. ఏంటమ్మా? నేపాల్ సరిహద్దు కలదు. అదే విధంగా మన దేశానికి ఈశాన్య ప్రాంతంలో మరి భూటాన్ సరిహద్దు కలదు. అదే విధంగా మన దేశానికి తూర్పున మయన్మార్ సరిహద్దు కలదు. ఏంటి? మయన్మార్ సరిహద్దు. మన దేశానికి ఇటు పక్కన చూసి బంగ్లాదేశ్ అనే దేశం సరిహద్దు కలదు. ఎన్ని దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు? 7 దేశాలు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఎన్ని కిలోమీటర్లు? 15,200 కిలోమీటర్లు. ఎన్ని దేశాలు? 7 దేశాలు. ఈ 7 దేశాల అంతర్జాతీయ సరిహద్దులో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన దేశము బంగ్లాదేశ్. ఎన్ని కిలోమీటర్ల ప్రస్తావన మనకు 9వ తరగతి టెక్స్ట్ బుక్లో రాయలేదు. సరే, ఇంటర్మీడియట్ రాశాడా? ఇంటర్మీడియట్లో కూడా రాయలేదు. ఎక్కువ సరిహద్దు అన్నాడు. ఎక్కువ సరిహద్దు ఏంటి? బంగ్లాదేశ్. మీకు కావాల్సిన వాల్యూ తీసుకోవచ్చు. 4,096 కిలోమీటర్లు. మీకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో కంటెంట్లో ఏముందో అదే చెప్పే బాధ్యత మాది. 4,096 కిలోమీటర్లు ఉంది అని చెప్పేసి బంగ్లాదేశ్ చెప్పొచ్చు నేను, కానీ టెక్స్ట్ బుక్లో పాయింట్ రాయలేదు. బంగ్లాదేశ్ అనేది ఎక్కువ సరిహద్దు. అదేవిధంగా భారతదేశానికి తక్కువ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్. భారతదేశానికి తక్కువ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్. తక్కువ సరిహద్దుతో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఎక్కువ సరిహద్దుతో బంగ్లాదేశ్ ఉంది. అదేవిధంగా తదుపరి మరియు ఈ దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్నాయి గుర్తించండి అని మనకు టెక్స్ట్ బుక్లో రాశారు. మనం గుర్తిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే మ్యాప్ కొద్దిగా పెంచితే మనకు మంచి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎన్ని దేశాలు అంటున్నాము? 7 దేశాలు. ఒకటి పాకిస్తాన్. ఏంటన్నా? పాకిస్తాన్తో సరిహద్దు ఇక్కడ గుజరాత్ సరిహద్దు పంచుకుంటున్నదన్న. గుజరాత్ సరిహద్దు పంచుకుంటున్నది. ఇక్కడ రాజస్థాన్ అనే రాష్ట్రం సరిహద్దు పంచుకుంటున్నది. మరియు ఇక్కడ పంజాబ్ అనే రాష్ట్రం సరిహద్దు పంచుకుంటున్నది. అదేవిధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం సరిహద్దు పంచుకుంటున్నది. మరియు ఇక్కడ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం సరిహద్దు పంచుకుంటున్నది. ఎవరితో? పాకిస్తాన్తో.
మరియు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాక్. ఎందుకు దీని ప్రస్తావన మాట్లాడుతున్నాను నేను? టెక్స్ట్ బుక్ లో పాయింట్ రాశాడు, పాకిస్తాన్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు గుర్తించండి అన్నాడు. అంటే గుర్తించండి అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చుడు. ఏమంటాడు? పాకిస్తాన్తో క్రింది వానిలో సరిహద్దు పంచుకొని ప్రాంతం లేదా రాష్ట్రం అంటాడు. సరిహద్దు పంచుకొని ప్రాంతం అంటే ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఓకే, అలా సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు మనం తెలుసుకుంటే సరిహద్దు పంచుకున్న రాష్ట్రం తెలుసుకోవచ్చు. సరిహద్దు పంచుకునేటువంటి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాక్. ఏ దేశంతో? పాకిస్తాన్తో. అదే విధంగా నెక్స్ట్ ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. ఏంటమ్మా? ఆఫ్ఘనిస్తాన్. ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి మనకు సరిహద్దు పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మీరే చెప్పచ్చు. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏ ప్రాంతంతో సరిహద్దు పంచుకుంటున్నది? మీరే చెప్పచ్చు. ఏంటి? లడాక్. లడాక్తో సరిహద్దు పంచుకుంటున్నది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చైనా. భారతదేశంతో చైనా సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు. మరి భారతదేశంతో చైనా సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు మనం తీసుకుంటే ఇక్కడ లడాక్ అనేది సరిహద్దు పంచుకున్నది. ఎవరితో? చైనాతో. అదేవిధంగా క్రింది భాగంలో చైనాతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం వచ్చేసి హిమాచల ప్రదేశ్. ఏంటి? హిమాచల ప్రదేశ్. ఇంకా కింది భాగంలో చైనాతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్. అలా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దు పంచుకుంటున్నది. ఇక్కడ సిక్కిం అనే ప్రాంతం సరిహద్దు పంచుకుంటున్నది. ఎవరితో? చైనాతో. ఇక్కడ తూర్పు చివరన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దు పంచుకుంటున్నది. ఎవరితో? చైనాతో. అంటే చైనాతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం తీసుకుంటే లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ అనే కేంద్రపాలిత ప్రాంతం, ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము, హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రము, ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము, సిక్కిం అనే రాష్ట్రము, అరుణాచల్ ప్రదేశ్. వాటి పొడవులు మనకు అవసరం లేదు. మనకు టెక్స్ట్ బుక్ లో 9th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ ఎక్కడ రాయలేదు లెంతులు. అందువల్ల మనం కూడా వాటిని తీసుకోలేదు. మనం జనరల్గా చైనాతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలను గుర్తిస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి చైనా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నేపాల్. ఏంటమ్మా? నేపాల్ అనే దేశము ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నది? నేపాల్ అనే రాష్ట్రము ఎవరితో సరిహద్దు పంచుకుంటున్నది అంటే ఇలా మనం తీసుకుంటే ఉత్తరాఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది. ఉత్తరాఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది. హిమాచల్ ప్రదేశ్ వచ్చేదమ్మా. ఉత్తరాఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ను సరిహద్దు పంచుకుంటున్నది. ఇక్కడ బీహార్ను సరిహద్దు పంచుకుంటున్నది. ఏంటి? బీహార్ను సరిహద్దు పంచుకుంటున్నది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ను సరిహద్దు పంచుకుంటున్నది. మరియు ఇక్కడ సిక్కింను సరిహద్దు పంచుకుంటున్నది. ఏ దేశము? నేపాల్. నేపాల్ ఎవరెవరు బౌండరీస్? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఏ దేశంతో? నేపాల్. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ నేపాల్ తర్వాత ఇక్కడ ఒక దేశం ఉంది, దాని పేరు భూటాన్. నేపాల్ తర్వాత అక్కడ ఒక దేశం ఉంది, భూటాన్. మరి మీరే చెప్పేసిన భూటాన్ సరిహద్దుకున్న రాష్ట్రాలు తీసుకుంటే తూర్పునెవరు? అరుణాచల్ ప్రదేశ్. పడమరెవరు? సిక్కిం. ఏ విధంగా దక్షిణం వచ్చేసి అస్సాం. ఏ భూటాన్తో. అదే విధంగా వెస్ట్ బెంగాల్ అనే ప్రాంతం ఇక్కడ లాస్ట్ భూటాన్ వరకు సరిహద్దు ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ కూడా సరిహద్దు పంచుకుంటున్నది. ఎవరితో? భూటాన్తో సరిహద్దు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. దేశంతో? భూటాన్తో. అదే విధంగా నెక్స్ట్ తూర్పుకి వెళ్దాము. తూర్పు ఏ దేశం ఉంది? మయన్మార్. మయన్మార్ తో పంచుకున్న రాష్ట్రాలు మీరే చెప్పేయచ్చు. ఒకటి అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా నెక్స్ట్ తదుపరి కిందికి వస్తే ఇలా అడ్డు ఇక్కడ మయన్మార్ తో అరుణాచల్ ప్రదేశ్ పంచుకున్నది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు తదుపరి నాగాలాండ్, మణిపూర్.
మణిపూర్, అరుణాచల్, నాగాలాండ్, మిజోరం. ఎవరితో? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాలు ఏ దేశంతో సరిహద్దుకుంటున్నవి? సరిహద్దుకుంటున్నవి. అదే ఈ ప్రాంతాన్ని పరిమితము ఈ మణిపూర్, మిజోరం పంచుకుంటుంది. బంగ్లాదేశ్. ఏ దేశము? బంగ్లాదేశ్. భారతదేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకున్న దేశం ఏంటి? బంగ్లాదేశ్. మరియు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఇక్కడ సరిహద్దు పంచుకుంటున్నది. ఇవన్నీ బంగ్లాదేశ్ తో సరిహద్దు. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇక్కడ చిన్న స్టేట్, దాని పేరు మేఘాలయ. ఏంటమ్మా? మేఘాలయ. మేఘాలయ అనే రాష్ట్రం తీసుకుంటున్నది. ఎవరితో? బంగ్లాదేశ్ తో. మీరు చెప్పచ్చు, బంగ్లాదేశ్ తో వెస్ట్ బెంగాల్ మరియు మేఘాలయ మరియు అస్సాము మరియు త్రిపుర మరియు మిజోరం సరిహద్దు పంచుకుంటున్నది. ఏ దేశంతో? బంగ్లాదేశ్ తో. టోటల్ ఎన్ని దేశాలు? 7 దేశాలు. సరిహద్దు పొడవు వచ్చేసి 15,200 కిలోమీటర్లు. ఇప్పుడు మనం ఏం చేశాము? భారతదేశ అంతర్జాతీయ సరిహద్దు పొడవు తెలుసుకున్నాము.